పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ? నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని నీ సోదరుని నీవెట్లు అడగగలవు? నీ కంటిలో దూలమున్నది కదా. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు బోధించినటువంటి పర్వతం మీద ప్రసంగం మన జీవిత విధానాన్ని నిర్దేశించేటువంటి అంశాలు, అదేవిధంగా మార్గదర్శకాలు కూడా. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష గ్రంథ పఠనంలో ప్రభువు ప్రత్యేకించి మనందరికీ చెప్తూ ఉన్నటువంటి విషయము, పరులను గూర్చి తీర్పు చేయకండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులకు సహజంగా అలవాటైనటువంటి విధానాన్ని మార్చుకోమని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎందుకు పరులకు తీర్పు చేయవద్దు, పరులను గురించి తీర్పు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము 3 విషయాలలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా, ఎందుకు పరులను గురించి తీర్పు చేయకూడదు అంటే, ఇతరులను గురించినటువంటి వారి యొక్క స్థితిగతులను గురించి కానీ వారి యొక్క వ్యక్తిగతం గురించి కానీ మనకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండదు. హిల్లెల్ అనేటువంటి ధర్మశాస్త్ర బోధకుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఒకరి యొక్క స్థితిగతుల్లోకి నువ్వు వెళ్ళి చూస్తేనే తప్ప అతని యొక్క పరిస్థితి కానీ అతని యొక్క జీవిత విధానం కానీ నీకు అర్థం కాదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి కుటుంబాలలో ఉన్నవాడికి అనాథగా బ్రతికినటువంటి వాని యొక్క కష్టం గురించి ఏమీ అర్థం కాదు. మంచి తల్లిదండ్రుల మధ్య పెరిగినటువంటి వాడికి మురికి వాడల్లో ఒంటరితనాన్ని అనుభవించినటువంటి వాని యొక్క బాధ అనేటువంటిది అర్థం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో 1వ అధ్యాయము 27వ వచనంలో ప్రభువు చెప్పారు ఏమని? ఇప్పుడు మానవుని సృజించెదము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనము దేవుని యొక్క ప్రతిరూపాలము, దేవుని యొక్క రూప ఆకృతులలో సృజించబడినటువంటి వాళ్ళం. కాబట్టి మన పని ఏంటి? ఇతరుల మీద తీర్పు తీర్చడం కంటే ఇతరులను గురించి, వారి యొక్క వ్యక్తిగతమును గురించి, వారి యొక్క జీవితాన్ని గురించి అర్థం చేసుకొని వారిని ప్రోత్సహించడం మన యొక్క విధిగా భావించాలి అని ఈ రోజున మనందరం కూడా గ్రహించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తి కూడా దైవ స్వరూపము, దైవత్వంతో నిండినటువంటి వారే. నీతోటి వారు నిన్ను ఎలా చూడాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు కూడా ఎదుటి వారిని అదే విధంగా చూడమని ప్రభు ఈ రోజున మనకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతరులను గురించి తీర్పు చెప్పటం మానివేసి నీ యొక్క జీవితాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇక రెండవదిగా, ఎందుకు ఇతరుల మీద తీర్పు చేయకూడదు అంటే, నిష్పాక్షమైనటువంటి ధోరణి
మనలో ఎవ్వరిలోనూ కనిపించదు. ప్రియ సహోదరి సహోదరులారా, గ్రీకు సాంప్రదాయంలో తీర్పు తీర్చేటువంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని వాళ్ళు గ్రీకు న్యాయమూర్తులు అనుసరించేవాళ్ళు. ఎవరి మీద అయితే నేరారోపణ చేయబడిందో అతనితో కలిసి న్యాయమూర్తులందరూ కూడా ఒక చీకటి గదిలో కూర్చొని ఆ యొక్క వ్యక్తికి తీర్పు తీర్చేవాళ్ళు. కారణం ఏంటంటే వేరే ఏ విషయాలకు వాళ్ళు ప్రభావితం కాకూడదని, నిజము మాత్రమే గెలవాలనేటువంటి ఉద్దేశంతో, పక్షపాతం అనేటువంటిది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రియ సహోదరులారా ఇటువంటి విధానాన్ని అనుసరించేవాళ్ళు. కాబట్టి నిష్పక్షపాతంగా ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఇతరులపైన తీర్పు తీర్చడానికి అర్హత కలిగినటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. ఏమని? సమస్తమును ఎరిగినటువంటి వాడు, సర్వ హృదయాలను ఎరిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటిది, నిరంతరము నిష్పక్షపాతంగా ఉండేటువంటి వాడు, ఇతరులపైన తీర్పు చేయడానికి అర్హత కలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయము 21వ వచనంలో పునీత పౌలు గారు చెప్తారు. ఏమని? సమస్తమును పరిశీలించండి, మంచిని మాత్రమే చేయండి అని, మంచిని మాత్రమే చేపట్టండి అని. ఇది మన కర్తవ్యము. ఏంటి మన కర్తవ్యము? ఇతరులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, ఇతరుల యొక్క జీవిత విధానం ఏంటి, వారి మాటలను బట్టో వారి క్రియలను బట్టో మనము తీర్పు తీర్చడం కాకుండా, ప్రియ సహోదరి సహోదరులారా, మంచిని సేకరించడానికి, మంచిని గ్రహించడానికి మనం ఎల్లప్పుడూ కూడా కృతనిశ్చయులమై ఉండాలి. పునీత పేతురు గారు తన యొక్క మొదటి ప్రసంగంలో ఈ విధంగా చెప్తారు. ఏమని? దేవుడు ఎట్టి పక్షపాతము లేకుండా మానవులందరినీ సమాన దృష్టితో చూస్తారు అని నా భావన అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు నిజంగా ఇతరుల మీద తీర్పు తీర్చేటువంటి వాడవై ఉండాలి అంటే ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడగలిగినప్పుడే నువ్వు ఆ అర్హతను కలిగి ఉంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులపై తీర్పు తీర్చేటువంటి అధికారము ప్రభువుకు మాత్రమే ఉంది. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో, నీ కంటిలో ఒక పెద్ద దూలము ఉన్నదని నువ్వు గుర్తించుకోకుండా ఎదుటివారి యొక్క కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నాన్ని నువ్వు మానుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్తల 8వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు? ఎంతోమంది ధర్మశాస్త్ర బోధకులు, యూదులు అందరూ కూడా వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని చంపాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. కానీ ప్రభువు తీర్పు తీర్చగలిగినటువంటి అర్హత కలిగిన వాడైనా కానీ చెప్పినటువంటి మాట ప్రభు వారందరికీ ఈ రోజున మనకు కూడా వారి ద్వారా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఏమని? మీలో తప్పు చేయనటువంటి వాడు ఎవడో వాడు ఆమె మీద మొట్టమొదటి రాయి వేయండి అని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, తీర్పు తీర్చేటువంటి అర్హత కానీ, ఒక వ్యక్తిని శిక్షించేటువంటి అర్హత కానీ వారిలో ఎవ్వరికి కూడా లేదు అని. ఎందుకంటే వారు కూడా ఆ పాప కూపంలోనే జీవిస్తున్నారు అని, వారు కూడా తీర్పు పొందేటువంటి స్థితిలోనే ఉన్నారు అని. కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము లేనటువంటి వాడు, నిష్పక్షపాతంగా ఉన్నటువంటి వాడు, ఇతరుల యొక్క స్థితిగతులను అర్థం చేసుకోగలిగినటువంటి వాడు మాత్రమే ఇతరులపైన తీర్పు తీర్చగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం గురించి మనం జాగ్రత్త వహించుదాం. క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి విధానాన్ని అనుసరించుదాం. ఇతరుల పట్ల సానుభూతిని, ప్రేమను, కనికరాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇతరుల మీద దృష్టి పెడుతూ, ఇతరులను గురించి ఆలోచిస్తూ, ఇతరుల యొక్క జీవితాలను తీర్పు తీర్చుతూ మన యొక్క జీవితానికి పట్టినటువంటి మకిలును పట్టించుకోవటంలో మనం అందరం కూడా విఫలమవుతూ ఉన్నాము. కాబట్టి జాగ్రత్త వహించుదాం. ప్రభుని ప్రార్థన చేద్దాం. మన యొక్క జీవితాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవునికి, సహోదరులకు
అంగీకార యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, దయగల సర్వేశ్వర, మేమందరం కూడా నీ యొక్క పోలికలో సృజించబడినటువంటి వాళ్ళము. ప్రభువా, నీవు మాకిచ్చినటువంటి కృపను బట్టి నీ ఎడల పరిపూర్ణమైనటువంటి భక్తిని, మా యొక్క సహోదరుల పట్ల ప్రేమను, అంగీకార భావాన్ని మేమందరం కూడా కలిగి ఉండి ఇతరులను ఎల్లప్పుడూ కూడా సమదృష్టితో చూస్తూ నీవు మాకు అందించినటువంటి ప్రేమనే ఇతరులకు అందించేటువంటి భాగ్యమును మాకందరికీ కూడా అనుగ్రహించమని ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయ